హలో ఎవ్రీవన్, ఇక్కడ చూడండి మనకు ఒక క్వశ్చన్ ఉంది కదా. √13² + 13² + 13² + 13². ఎన్ని 13² ఉన్నాయి అంటే ఇక్కడ మనకు 13లో 4 ఉన్నాయి. సో మనకి ఇందులో 13లో 4 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం 13² కామన్ తీద్దాం. ఎన్ని ఉన్నాయి మనకు టోటల్గా అక్కడ 4. సో విత్ అండర్ రూట్ అనేది పెట్టేసుకుందాం. సో 13² అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేసుకుందాం విత్ అండర్ రూట్తో సహా. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది కదా, 4ను 2² లాగా రాయొచ్చు. సో 2² లాగా రాయొచ్చు కదా. వీటిని సపరేట్గా రాసుకున్నట్లయితే సపరేట్గా కాకుండా మనం డైరెక్ట్ ఇక్కడ క్యాన్సిలేషన్ చేసుకోండి. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతాయి. మనకి మిగిలిన పార్ట్ ఏంటి ఇక్కడ 13 × 2. సో 13 2 = 26. సో మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆన్సర్ అనేది ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి ఇక్కడ 13² అనేది 4 ఉన్నాయి కదా. సో 13 స్క్వేర్ ఉంది. సో స్క్వేర్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, లాస్ట్ డిజిట్న 13ను 2తో మల్టిప్లై చేసి 13 2 = 26 అనేది వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఉంది. 24² + 24² + 24² + 24² విత్ అండర్ రూట్. సో పైన చెప్పిన ట్రిక్ అర్థమైంది కదా. సేమ్ అలాగనే ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ నేను ఆప్షన్స్ కూడా ఇచ్చాను. సో ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏ ఈజ్ 40, నెక్స్ట్ ఆప్షన్ బి ఈజ్ 48, నెక్స్ట్ ఆప్షన్ సి ఈజ్ 20 అండ్ ఆప్షన్ డి ఈజ్ 24. సో మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడ చూడండి మనకు ఒక క్వశ్చన్ ఉంది. 4 అంటే 4కు పైన 2 పవర్స్ ఉన్నాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం జనరల్గా ఏం చేస్తామంటే, మనం ఇక్కడ క్వశ్చన్ చూడండి 4/4. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 4కి 4/4 ఉంది. సో ఇక్కడ చూడండి ఫస్ట్ మనం చేసే మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ చూడండి ఫస్ట్ మనం 4 ఉంది. సో 4 అని రాసేసినాం. నెక్స్ట్ 4/4 అంటే 4 4 16 అని రాస్తాం. కానీ ఇలా రాసి ఇది కరెక్టేనా? ఇది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు 4/16 అనేది రాంగ్. నెక్స్ట్ ఇంకొక మెథడ్ కూడా చేస్తాం. ఇంకొక మెథడ్ ఏంటంటే, ఇప్పుడు 4/4 ఉంది. 4/4 అంటే 4ను 4 టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తే 256 వస్తుంది. నెక్స్ట్ పవర్లో ఉన్న 4 అనేది సేమ్ యాజ్ ఇట్గా రాస్తాం. సో ఇది కూడా రాంగే. అసలు ఈ ప్రాబ్లం ఎలా చేయాలంటే మనకి ఇక్కడ ఒక ట్రిక్ ఉంటుంది. సో a/b/c అంటే మనకు పవర్లో ఉన్న బీని సిని మల్టిప్లై చేయాలి. సో పవర్లో ఉన్న బీని సిని మల్టిప్లై చేయాలి. బేస్లో ఏముంది మనకు 4 ఉంది. సో 4 అనేది సేమ్ యాజ్ ఈజ్గా రాసేసుకొని బీసీని మల్టిప్లై చేయాలంటే 4/4ను మల్టిప్లై చేయాలి. సో 4/4ను మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 256. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంటిది? 4/256 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ ప్రాబ్లం ఇలా చేయాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనకి ఇక్కడ క్వశ్చన్ ఉంది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ జీరో ఆఫ్ ద పాలినామియల్ 14x³ - 8x² - 6. సో ఈ క్వశ్చన్ ఏంటి అంటే, మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఇక్కడ ఇచ్చిన మనకు పాలినామియల్లో ఏ నెంబర్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 0 ఈక్వల్గా రావాలి. సో మనకి దీన్ని ఎక్కువ కష్టపడకుండా ఏం చేయాలంటే, మనకు ఆల్రెడీ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆప్షన్స్లో ఒక్కొక్క నెంబర్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో ఏ నెంబర్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 0 వస్తుందో అదే ఆన్సర్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, ఫస్ట్ 0 సబ్స్టిట్యూట్ చేసిన. 0 అన్నాడు కాబట్టి మనం ఫస్ట్ 0నే సబ్స్టిట్యూట్ చేయాలి. సో 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? -6 అనేది వచ్చేసింది. సో ఇది కరెక్ట్ కాదు. మనకు ఆ నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తే 0నే రావాలి, అదే పాలినామియల్. సో 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు -6 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దానంటే, నెక్స్ట్ ఇంకొక నెంబర్. సో ఆప్షన్ ఏ -1 అని ఉంది. సో -1 సబ్స్టిట్యూట్ చేసుకొని చేద్దాం. సో 14 - 1 హోల్ క్యూబ్ -8 -1 హోల్ స్క్వేర్ -6 అవుతుంది. సో -1 హోల్ క్యూబ్ అంటే -14, -1 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ ఇంటూ -6. సో -14 -8 -6. ఇప్పుడు ఇవన్నీ మన క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 0 వస్తుందా? రాదు. సో ఇది కూడా రాంగ్. నెక్స్ట్ ఇంకొక నెంబర్ ఏంటి అంటే, మనకు ఫైనల్గా మనకు 2 నెంబర్స్ మిగిలిపోయినాయి. సో 1 తీసుకుందాం. సో 1 తీసుకుంటే మనకు వస్తుందా రాదా నెక్స్ట్ చెక్ చేసుకుందాం. 14 1³ -8 1² -6. సో 1³ అంటే 1, 14 -8 -6. సో 14కి సేమ్ యాజ్ ఇట్ ఈజ్. -8 -6 అంటే -14. 14 - 14 ఈజ్ 0 ఈజ్ ద ఆన్సర్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆప్షన్ ద్వారా చూస్ చేసుకొని మనకు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ అనేది సాల్వ్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకు ట్రిక్ వచ్చేసి ఫైండింగ్ స్క్వేర్స్ ఇన్ సెకండ్స్. విత్ ఇన్ సెకండ్స్లో మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే మనకు కార్నర్లో 5² అని ఉండాలి. మనకి ఇచ్చిన డిజిట్లో లాస్ట్లో మనకు 5² ఉంటే ఎలా చేయాలో నేర్చుకుందాం. 5² అన్నాడు కాబట్టి 25. అక్కడ 1 ఉంది కదా. సో 1 తర్వాత వచ్చే నెంబర్ ఏంటిది? 2. సో 1 2 2 మల్టిప్లై చేసేయాలి. 225 అనేది వచ్చేసింది.
నెక్స్ట్ 25 స్క్వేర్. 25 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ఉంది కాబట్టి 5 స్క్వేర్ అంటే 25 వచ్చేస్తుంది. నెక్స్ట్ 2 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి మనకు 3. అంటే 2 3 ఇస్ ద 6. సో 625 ఇస్ ద ఆన్సర్. 2 డిజిట్ నెంబర్ అనేది చేసినాం. మరి 3 డిజిట్ ఉన్నప్పుడు ఎలా చేయాలి అంటే 5 స్క్వేర్ ఉంది కాబట్టి 25, 60 కదా అది. సో 60 అవుతుంది కాబట్టి 60 తర్వాత వచ్చే నెంబర్ 61. అంటే 16 61ని మల్టిప్లై చేయాలి. ఇది మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది 3660 అని వచ్చేస్తుంది. ఓకే, ఇది టోటల్గా మనకు ఆన్సర్ ఏమొచ్చేసింది 3,66,025 అనేది ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ 95 స్క్వేర్ ఉంది. పైన చెప్పిన ట్రిక్స్ అన్నీ అర్థమైనాయి కదా. సో ఈ ఆన్సర్ మీకు తెలిసే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.